వెల్కమ్ టు విహారీ మీడియా. నేను నందిని. ఈ రోజు పెనమలూరులోని స్పార్క్ ఫిట్నెస్ సెంటర్ లో అయితే ఈ స్పార్క్ ఫిట్నెస్ సెంటర్ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో షేక్ షరీఫ్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడైతే కొన్ని అంటే జిమ్ లో జాయిన్ అయ్యే వారికి ఫీజులో కొంత అయితే తగ్గింపు అయితే ఇస్తున్నారనమాట. సో ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడైతే వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఒకసారి ఏంటో అనేది ఒకసారి చూద్దాం. నా పేరు షేక్ షరీఫ్ అంటే నేను స్పార్క్ ఫిట్నెస్ జిమ్ ఓనర్ ని. దాదాపు లాస్ట్ 11 years నుంచి మేము జిమ్ రన్ చేస్తున్నాం. సార్ ఈ 11 years బట్టి మీరు ఎంత మందిని ట్రైన్ చేసి బయటకు పంపించుంటారు? 100 ఆఫ్ అబోవ్, మినిమం ఒక 500-600 అబోవ్ ఉంటారు. అంటే ఫీజులో కొంత తగ్గించాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే దానివల్ల మీకు లాస్ కదా? అంటే యాక్చువల్గా ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది కాదు, ఎప్పటి నుంచి మేము జిమ్ పెట్టినప్పటి నుంచే అవతల క్లయింట్ ని ఫైనాన్షియల్ స్టేజ్ ని బట్టి మనం వాళ్ళకి తగ్గింపు అనేది ఎప్పుడు ఇవ్వడం జరుగుతూనే ఉంది. ఇది నా ప్రత్యేకంగా నా బర్త్డే అని ఎప్పుడేం కాదు, ఇది ఎప్పుడు ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఇది అవును సార్. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రోజు మా సోదరుడు షేక్ షరీఫ్ భాయ్ గారు ఈ స్పార్క్ ఫిట్నెస్ జిమ్ నడపడం, అలాగే మన యొక్క సేవా సమితి కార్యక్రమాల్లో కానీ ఏదైనా ఎవరికైనా చిన్న కష్టాలు ఉన్నా పేదవాళ్ళకి హెల్ప్ చేయడంలో కానీ అన్నిట్లో సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే మన మిత్రుడితో పాటు ఉన్న స్నేహితులందరికీ కూడా చేయూతను అందిస్తూ అందరికీ సాయం చేస్తున్న ఉద్దేశం మీద మనం కూడా ఆయన జన్మదినాన్ని చాలా ఆనందంగా పురస్కరించుకొని ఈ యొక్క జన్మదినాలు ఇలాంటి ఎన్నో చేసుకోవాలని చెప్పి ఆశీర్వదించడానికి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. అదే విధంగా ఈయన ప్రతి పనిలో కూడా దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ స్పార్క్ జిమ్ అనేది అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, అందరూ కూడా యువత ఫిట్నెస్ గా ఉండాలని చెప్పి ఉద్దేశంతో, అలాగే ఇందులో ఫీజులు ఉన్నా కూడా ఎంత బీదవాళ్ళ విధంగానే ఉన్నాయి, ఉన్నవాళ్ళ విధంగానే దాన్ని బట్టి ఆయన నడుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. అది కూడా మేము కూడా దానికి కూడా సంతోషిస్తున్నాం. ఉన్న ఫీజుల్లో తగ్గింపు ఉంది అని చెప్పేసి అన్నారు సార్. సో అంటే ఎంత మాత్రం తగ్గింపు ఉండొచ్చు? అంటే మనిషిని బట్టి ఒక 50%, 25%, 30% అలా మనుషుల్ని బట్టి. అంటే కొంతమంది ఏమిటంటే వాళ్ళ ఆరోగ్య రీత్యా బాగోలేక, ఫైనాన్షియల్ గా బ్యాక్ బోన్ బాగోలేక వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ హెల్త్ పర్పస్ గా మేము ఫిట్ గా ఉండాలని చెప్పి వస్తే వాళ్ళకి కొద్దిగా వాళ్ళ ఫైనాన్షియల్ ఏంటనేది స్టేటస్ చూసి దాన్ని బట్టి 30%, 50% అనేది ఆయన మైనస్ చేసి దాని మీద దాంట్లో వాళ్ళకి ఫిట్నెస్ అనేది అందజేయడం జరుగుతుంది. అంటే దీనివల్ల లాస్ రాదా మీకు? లాస్ వచ్చినా ఎటు నుంచి ఇవ్వాలో భగవంతుడు అనేవాడు ఎటు నుంచి ఇవ్వాలో అటు నుంచి ఇస్తానే ఉంటాడు. లాస్ అనే దానికంటే ముందు మనం ఎవరికన్నా మనం ఒక చిన్న హెల్ప్ అన్న చేస్తా ఉంటే ఆ సంతోషం వేరుంటది, ఆ యొక్క వచ్చే ప్రాఫిట్ లో కూడా ఆనందం వేరే ఉంటుంది.